అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్మయి. ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఎవరైతే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారో వారందరికీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ LRS స్కీమ్ ని తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీలో ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా LRS అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. విషయం ఏమిటంటే చాలా మందికి LRS ఎక్కడ కట్టాలి లేదా ఎలా కట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి చాలా సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించి మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మీకు తెలిసిన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రైటర్ ని కలిసిన వాళ్ళు క్లియర్ చేస్తారు. లేదా మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేస్తే కూడా మీ యొక్క సందేహాలను క్లియర్ చేసి LRS ఎలా కట్టాలి, క్లియర్ చేసుకోవాలనే దాని గురించి మన కంపెనీ నుండి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే అందరూ అప్లై చేసుకున్నప్పటికీ కూడా కొంతమందికి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది, కొంతమందికి ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే 2020 లోపు ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో అప్పుడు ఎవరైతే ₹1000 కట్టి LRS కి అప్లికేషన్స్ పెట్టున్నారో వాళ్ళవి మాత్రం ముందస్తులో క్లియరెన్స్ ఇస్తున్నారు. తర్వాత చేసుకున్న వాటికి క్లియరెన్స్ అనేది అవుతే ఇప్పుడు అవ్వచ్చు, లేదా నెక్స్ట్ టర్మ్ మళ్ళీ స్కీమ్ పడ్డప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టడం మాత్రం ప్రతి ఒక్కరూ మీరు పెట్టవలసిందిగా కోరుతున్నాను. దాని గురించి మీకు సంబంధించి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తెలుసుకోండి. కాదంటే SLN లో మన టీమ్ మెంబర్స్ ని ఎవరిని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏది ఏమైనా కూడా ఈ నెల 31 తారీఖు వరకు మీరందరూ కూడా ఎక్కడ ఈ మన రాష్ట్రంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు వాటికి సంబంధించి LRS పేమెంట్ చేసుకుంటారని కోరుతూ మీ కిరణ్మయి. థ్యాంక్ యూ.